హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 21 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తున్నాము. సో కాన్సన్ట్రేట్గా వినండి, బికాస్ మళ్ళీ మీకు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ పైన మీకు క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో మీ క్వశ్చన్ పేపర్స్ని కన్సిడర్ చేస్తూ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, సో వాటి బేసిస్ పైన మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని ఫోకస్డ్గా వింటారో ద నెక్స్ట్ డే మీ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్స్ మీరే చేయగలిగే కెపబిలిటీ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. మీకు ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అవనివ్వండి, స్టాటిక్ ఇలా మనకి ఏంటంటే మేజర్గా కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ సాఫ్ట్ కాపీస్ అవనివ్వండి టెలిగ్రామ్ ఛానల్లో మీరు పొందొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డన్. మనం యాక్చువల్గా సెషన్ స్టార్ట్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్వి ఫస్ట్ మనం యాక్చువల్గా నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేది కిసాన్ డ్రోన్స్. సో రీసెంట్గా మనకి బడ్జెట్ సెషన్లో విన్న కాన్సెప్ట్ ఏంటది? కిసాన్ డ్రోన్స్ అనేది, రైట్? మరి రీసెంట్గా మనకి కిసాన్ డ్రోన్స్ ఎందుకు కరెంట్ అఫైర్లో ఈరోజు డిస్కస్ చేస్తున్నాము అనేది కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాము ఇన్ డీటెయిల్గా. అండ్ దెన్ ఏవైనా స్కీమ్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయా, అసలు ఇనిషియేటివ్స్ ఏంటి అనేది. ఇస్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ మనం కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది 100 కిసాన్ డ్రోన్స్ని కొన్ని అంటే ఇండియాలో ఏంటంటే కొన్ని సిటీస్లో, టౌన్స్లో ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. మరి ఎవరు యాక్చువల్గా ఇది ఫ్లాగ్ చేశారు ప్రోగ్రామ్ని అంటే మనకి 100 కిసాన్ డ్రోన్స్ని ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా వదిలించారు. ఎవరు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఈ యొక్క ఇనిషియేటివ్తో మనకి లాంచ్ చేయడం జరిగింది కిసాన్ డ్రోన్స్ అనేది. మరి ఎందుకోసము అంటే మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అంటే ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి. మరి ఎలాంటి ఏరియాస్లో ఫార్మర్స్కి డ్రోన్స్ యూజ్ అవుతాయి? మేబీ క్వశ్చన్ మీకు రైజ్ అయి ఉండొచ్చు. ఎందుకోసము అంటే స్పెషల్గా పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడం కోసం ఫార్మ్స్లో ఇంకా ఫీల్డ్స్లో, అర్థమైంది కదా? ఫార్మ్స్లో ఇంకా ఫీల్డ్స్లో పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడం కోసం అంటే డ్రోన్స్ ద్వారా మనకున్న అగ్రికల్చర్ ఏరియా ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్ పర్పస్గా ఫార్మర్స్కి హెల్ప్ చేసే విధంగా ఈ కిసాన్ డ్రోన్స్ని లాంచ్ చేశారు. రీసెంట్గా ఒక 100 కిసాన్ డ్రోన్స్ని కొన్ని ఇండియాలో ఉన్న సిటీస్లో ఇంకా టౌన్స్లో లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళినా కూడా ఈ యొక్క 21st సెంచరీ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక టెక్నాలజీతో అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక మైల్ స్టోన్ని రీచ్ అవ్వబోతుంది ఇండియా. ఈవెన్ డ్రోన్ సెక్టార్ని డెవలప్ చేయడంలో అయినా కూడా అదర్ ఏరియాకి వెళ్ళినా కూడా దిస్ విల్ ఆల్సో ద ఓపెన్ స్కై టు ద అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు, రైట్? అండ్ మనకి ఈ యొక్క కిసాన్ డ్రోన్స్ గురించి మనకి అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే రీసెంట్గా మనకి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2020-23 ఏదైతే ఉందో సో దీంట్లో భాగంగా కిసాన్ డ్రోన్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇట్స్ క్లియర్? ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అనమాట. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా స్కీమ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందా లేదా? ఎస్, యాక్చువల్గా ఇందులో ఒక స్కీమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది.
ఆ స్కీమ్ ఏంటంటే యూ కెన్ కన్సిడర్ హియర్, ఇది కూడా మనకి రీసెంట్గానే అనౌన్స్ చేశారు. ఆ యొక్క స్కీమ్ వచ్చేసి డ్రోన్ శక్తి స్కీమ్. మరి ఈ డ్రోన్ శక్తి స్కీమ్లో ఏ విధంగా ఫార్మర్స్ బెనిఫిట్ అవ్వబోతున్నారా, లేదా ఏ కేటగిరీ వాళ్ళు బెనిఫిట్ అవ్వబోతున్నారు, రైట్, అంటే ఎవరిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ డ్రోన్ శక్తి స్కీమ్ ద్వారా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా డ్రోన్ శక్తి స్కీమ్ అనేది రీసెంట్గా మనకి యూనియన్ బడ్జెట్ టైంలో అనౌన్స్ చేశారు. అండ్ ఇదేంటంటే మేజర్గా ప్రమోట్ చేసేది స్టార్టప్స్. ఏంటది, డ్రోన్స్ని ప్రమోట్ చేసేది బై మీన్స్ ఆఫ్ స్టార్టప్స్ ద్వారా, లేదు అంటే ఈ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఇస్ ఏ క్లియర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా డ్రోన్స్ని మనకి ప్రమోట్ చేయబోతున్నారు. మరి ఈవెన్ మనకి డ్రోన్స్ని యాజ్ అ సర్వీస్ లాగా స్టార్టప్స్ని ఇంకా ఇక్కడ కన్సి ఫెసిలిటేట్ చేయబోతున్నారు. స్టార్టప్స్ని ఏ విధంగా, డ్రోన్స్ని ఒక సర్వీస్ లాగా అందించే విధంగా. ఇస్ ఈ క్లియర్? అదే మనకి డ్రోన్ శక్తి స్కీమ్ అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇస్ ఈ క్లియర్? సో ఇప్పుడు మనకి కిసాన్ డ్రోన్స్ గురించి డిస్కస్ చేసాము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ మనకి ఏంటంటే ఈ డ్రోన్ శక్తి అనే ఒక స్కీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, రైట్. అండ్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న ఇంపార్టెంట్ డే వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనమాట. మరి యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు, అసలు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈస్ ఇట్ క్లియర్? సో ఎవ్రీథింగ్ నౌ విల్ బీ గోయింగ్ టు డిస్కస్. ఏదైతే థీమ్ కన్సిడర్ చేశారు 2022లో, మరి ఆ థీమ్ దేన్ని ఫోకస్ చేసింది అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఏంటి అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది ఫిబ్రవరి 21న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ అన్నారు, వరల్డ్ వైడ్గా ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మల్టీలింగ్వలిజం అనే ఒక కాన్సెప్ట్ని ఫోకస్ చేస్తూ అవేర్నెస్ తీసుకురావడం. అంటే దట్ మేజర్గా వేటిని ఫోకస్ మల్టీలింగ్వలిజం అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ని ఏ విధంగా మాట్లాడొచ్చు, రైట్. యూ కెన్ సీ అంటే లైక్ స్పీకింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ ద మల్టిపుల్ లాంగ్వేజెస్, రైట్, ఇన్ స్పీకింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్, రైట్, ఐదర్ స్పీకింగ్ అవనివ్వండి లేదా యూజ్ అవనివ్వండి. అంటే ఇలా నంబర్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి, రైట్. ఈవెన్ మీరు వరల్డ్ వైడ్గా కాకుండా ఇండియా వైడ్గా చూసుకున్నా కూడా ఇండియాలోనే మదర్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి, రైట్. సో ఇలా మనకి డిఫరెంట్గా వరల్డ్ వైడ్గా ఎన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్ని కూడా ఒక పర్సన్ ఇండివిజువల్గా యూస్ చేయొచ్చు, వాటిని పర్సన్ ఏ విధంగా మాట్లాడొచ్చు. ఇలా ఒక అవేర్నెస్ మల్టీలింగ్వలిజం అనే ఒక కాన్సెప్ట్ని ఫోకస్ చేస్తూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది ఎవ్రీ ఇయర్ 2000 ఆన్ ఫిబ్రవరి 21 రోజున సెలబ్రేట్ చేస్తారు. అండ్ దెన్ ఇంకా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మదర్ లాంగ్వేజ్ అంటున్నాం అంటే మదర్ లాంగ్వేజ్లో మన లోపల ఉన్న ఫీలింగ్స్ని మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలం, అంటే వాటిని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలము మదర్ లాంగ్వేజ్లో. అది ఒక అడ్వాంటేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీగా అండ్ ఈజీగా కమ్యూనికేట్ అయ్యే ఒక లాంగ్వేజ్నే మనం మదర్ లాంగ్వేజ్ అంటుంటాం, రైట్. అండ్ దెన్ మనకి థీమ్ ఏంటి, 2022 థీమ్ వచ్చేసి విచ్ ఈస్ యూజింగ్ ద టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్యువల్ లెర్నింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. వీటిని ఫోకస్ చేస్తుంది, మల్టీలింగ్యువల్ ఛాలెంజెస్ ఇంకా ఆపర్చునిటీస్ని, అది కూడా టెక్నాలజీని యూజ్ చేస్తూ. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ 2022 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. అండ్ దెన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి అసలు ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తూ 2000లో అనమాట యునెస్కో రికగ్నైజ్ చేసింది. కానీ అఫీషియల్గా యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసింది 2002లో. కానీ ఇక్కడ మన ఫస్ట్ రిజల్యూషన్ పాస్ చేసింది 1999లో. ఇస్ ఇట్ క్లియర్? కానీ ఇక్కడ చూసుకోవాలి మీరు, యాక్చువల్గా మనకి క్రొనాలజీ చూసుకోండి, 1999, దాని తర్వాత 2000లో మనకి ఇక్కడ ఫస్ట్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అబ్జర్వ్ చేశారు. అండ్ దెన్ 2002లో ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఫస్ట్ యాక్చువల్గా రికగ్నైజ్ చేసింది ఫార్మల్గా. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఒక హిస్టరీ అనమాట. సో మీకు ఈ క్రొనాలజీ గుర్తుంటే లైక్ ఫస్ట్ యాక్చువల్గా మనకి అప్రూవ్ చేసింది ఎప్పుడు, అండ్ దాని తర్వాత లైక్ మనకి ఏంటంటే యునెస్కో ఫస్ట్ యాక్చువల్గా సెలబ్రేట్ చేసింది ఎప్పుడు, కానీ ఫార్మల్గా రికగ్నైజ్ చేసింది ఎప్పుడు అనేది, అది కూడా యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అండ్ ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనే ఒక ఇనిషియేటివ్ ఏ కంట్రీది అంటే బంగ్లాదేశ్ది అనమాట. దాని తర్వాత యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో దీన్ని అప్రూవ్ చేశారు 1999లో. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకు కొంత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ న్యూస్. సో
సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజు కరెంట్ అఫైర్లో ఉంది మధ్యప్రదేశ్కి సంబంధించి. మరి ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించి ఏంటి అంటే డ్యాన్స్ ఫెస్టివల్ అనమాట. అది కూడా ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అనేది. మరి ఈ నేమ్ దేని బేస్ మీద కన్సిడర్ చేశారు అండ్ ఈ యొక్క ఫెస్టివల్ ఎన్ని డేస్ జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 2022లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, 2022 ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? అండ్ మరి ఈ ఫెస్టివల్లో ఏవైనా అవార్డ్స్ రిప్రజెంట్ చేస్తారా? డ్యాన్స్ ఫెస్టివల్ అన్నారు కదా, మరి ఆర్టిస్ట్కి ఏవైనా అవార్డ్స్ ఇస్తారా ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కన్సిడర్ చేయండి ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అంటే నేమ్ని ఏ విధంగా కన్సిడర్ చేశారు అంటే క్లాసికల్ డ్యాన్స్ని మధ్యప్రదేశ్లో ఉన్న ఖజురహో టెంపుల్స్ ఉన్నాయి కదా, సో వాటి బిసైడ్లో పర్ఫామ్ చేస్తుంటారు. ఈ డ్యూరేషన్ ఎంత ఫెస్టివల్ది అంటే 1 వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి. 2022లో 20 ఫిబ్రవరిన స్టార్ట్ అయ్యి 26 ఫిబ్రవరిన ఎండ్ అవ్వబోతుంది ఈ ఫెస్టివల్ అనేది మధ్యప్రదేశ్లో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. అర్థమైంది కదా? అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్. 2022 ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి అంటే 48th ఎడిషన్ అనమాట. ఎన్నో ఎడిషన్? 48th ఎడిషన్ అనేది మనకి ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఆఫ్ 2022 ఈజ్ రిప్రజెంటింగ్. మరి దీంట్లో ఏమైనా అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారా ఆర్టిసన్స్కి అంటే ఎస్. ఆ అవార్డ్స్ వచ్చేసి మనకి రూపాంకర్ కాలా అవార్డ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ అవార్డ్ ఏంటి అంటే నేషనల్ కాళిదాస్ అవార్డ్ అనేది ఫర్ డాన్స్కి ఫర్ ద వేరియస్ ఆర్టిస్ట్కి ఈ యొక్క అవార్డ్స్ని మనకి పర్టికులర్గా ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్లో ప్రజెంట్ చేస్తుంటారు. ఈజ్ ఇట్ క్లియర్? బట్ 2022 ఎక్కువగా ఈ ఫెస్టివల్ అనేది దేన్ని ఫోకస్ చేస్తుంది అంటే విల్ బి ఫోకసింగ్ ఏ ఫీచర్ నంబర్ ఆఫ్ మేజర్ ఈవెంట్స్ విచ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద కల్చరల్ ల్యాండ్స్కేప్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మన కల్చరల్ ల్యాండ్స్కేప్ని కన్సిడర్ చేసుకుంటూ అంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ జనరల్స్ ఆఫ్ ఇండియన్ డాన్సెస్ ప్రకారమే ఈ యొక్క 2022లో ఫెస్టివల్ని కండక్ట్ చేయబోతున్నారు ఈ బేసిస్లో. ఇజ్ ఇట్ క్లియర్? విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ కల్చరల్ ల్యాండ్స్కేప్. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఈవెన్ మీరు ఈ కాన్సెప్ట్ని స్టేట్ న్యూస్లో కవర్ చేయొచ్చు, లేదు అంటే ఇంపార్టెంట్ డేస్లో కూడా. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇంపార్టెంట్ డేస్లో మనకి ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, స్టేట్హుడ్ డేస్ ఉంటాయి. సో ఇది స్టేట్హుడ్ డేస్కి సంబంధించి మిజోరం ఇంకా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు అరుణాచల్ ప్రదేశ్ ఇంకా మనకి ఇక్కడ మిజోరం మ్యాప్ అనేది జస్ట్ ఒకసారి లొకేషన్ ఉంది, హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద మ్యాప్. అరుణాచల్ ప్రదేశ్ మనకి బ్లూతో మార్క్ చేసింది అండ్ ఇక్కడ లిటిల్ ఆరెంజ్తో విచ్ ఈస్ మిజోరం. అండ్ ఇప్పుడు ఈ 2 కంట్రీస్ యొక్క స్టేట్హుడ్ డే అనేది 20 ఫిబ్రవరిన సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఎప్పటి నుండి ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే స్టేట్హుడ్ డే అన్నాం, సో ఎప్పుడు డిక్లరేషన్ జరిగింది యాక్చువల్గా అనేది. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఫస్ట్ మనం అరుణాచల్ ప్రదేశ్ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత మిజోరంకి వెళ్దాం. అరుణాచల్ ప్రదేశ్ యాక్చువల్గా 24th స్టేట్ ఆఫ్ ఇండియాగా మనకి 1987లో డిక్లరేషన్ జరిగింది. అంటే కొన్ని అమెండ్మెంట్స్ తర్వాత కూడా ఈవెన్ మిజోరంని కూడా డిక్లేర్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇక్కడ ఈ యొక్క స్టేట్హుడ్ డే 20 ఫిబ్రవరి అన్నాం కదా, సో 20 ఫిబ్రవరి ఎందుకో కూడా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్ గురించి వెళ్ళినట్లయితే 24th స్టేట్గా మనకి ఇండియాలో రికగ్నైజ్ అయింది. అండ్ ఈవెన్ ఇది మనకి ఎడ్జ్ ఆఫ్ ద హిమాలయాస్ ఉన్న ఒక స్టేట్ అనమాట. అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ డాన్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ ల్యాండ్ ఆఫ్ డాన్ అన్నాం. అదర్ నేమ్ కూడా ఉంది ఏంటంటే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఫస్ట్ యాక్చువల్గా మనకి ఇక్కడ యూ కెన్ కన్సిడర్ హియర్ మనకి సన్ ఫస్ట్ రైజ్ అయ్యేది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే, అందుకే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అన్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి ఇది నార్థన్ పార్ట్లో ఉంది, మీరు చూసుకున్నా కూడా దిస్ ఇస్ టు ద ఎక్స్ట్రీమ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ దెన్ మూవింగ్ టు మిజోరం. యాక్చువల్గా మిజోరం అనేది 23rd స్టేట్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజ్ అయింది. అది కూడా ఏ అమెండ్మెంట్ తర్వాత 53rd అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ ద ఇయర్ 1986 తర్వాత మిజోరం అనేది 23rd స్టేట్గా డిక్లరేషన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 1987లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం ఈ 2 స్టేట్స్ 23rd అండ్ 24th స్టేట్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అది కూడా 20 ఫిబ్రవరి రోజున. అందుకోసమే 20 ఫిబ్రవరిని మనకి ఇక్కడ స్టేట్హుడ్ డేగా ఈ 2 స్టేట్స్ అనేవి సెలబ్రేట్ చేస్తుంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి అవార్డ్స్లోకి వెళ్ళినట్లయితే కోల్ ఇండియాకి రీసెంట్గా
ఇండియా యొక్క మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఒక అవార్డు అనేది కైవసం చేసుకుంది. మరి ఇక్కడ కోల్ ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా కోల్ ఇండియా అనేది మహారత్న కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఈవెన్ మనం చూసుకున్నా కూడా అవార్డు వచ్చేసి ఇండియాలో ఉన్న ఇండియాకు సంబంధించిన మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అన్నారు. పిఎస్యూస్ అంటారు, మహారత్న కంపెనీ అంటుంటాం. ఇలా డిఫరెంట్ టర్మినాలజీస్ని ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత రిఫర్ చేయండి. బికాస్ ఎప్పుడు కానీ మీకు బేసిక్ ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ దెన్ ఫోకసింగ్ ఆన్ లైక్ ఈరోజు మీ క్వశ్చన్ ఏంటి అంటే మీరు క్లియర్గా మహారత్న కంపెనీ అని దేన్ని అంటారు, లైక్ ఆ యొక్క కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ దేన్ని క్రాస్ అయినప్పుడు ఆ కంపెనీని మహారత్న కంపెనీగా రికగ్నైజ్ చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఈవెన్ కోల్ ఇండియా అనేది ఈ యొక్క అవార్డ్ని ఎక్కడ రిసీవ్ చేసుకుంది, ఏ ఒక్క ఫంక్షన్లో అంటే ఎనర్జీ మీట్ ఎక్సలెన్స్ అవార్డ్. ఈ ఫంక్షన్ అది రీసెంట్గా ఇండస్ట్రీ ఛాంబర్ అస్ట్రోమ్ ఇన్ కోల్కతాలో ఆర్గనైజ్ చేశారు. సో ఆ యొక్క పర్టిక్యులర్ ఈవెంట్లో కోల్ ఇండియా అనేది ఇండియాలో ఉన్న మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ యొక్క అవార్డ్ని గెలుచుకుంది. మరి కాంట్రిబ్యూషన్స్ ఏంటి మనకి కోల్ ఇండియావి అంటే ఈవెన్ మనకి క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది కదా, పాండమిక్, ఆ సిచ్యువేషన్లో కూడా మనకి కోల్ ప్రొడక్షన్ అనేది తగ్గించకుండా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు కోల్ ఎక్కువ మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నారు? మరి కోల్ అనేది మనకి జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ కదా, సో అందుకోసమే కోల్ ప్రొడక్షన్ సప్లై ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ డిడ్ నాట్ అలౌ ద షార్టేజ్ ఆఫ్ కోల్ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ ద కంట్రీ. అంటే ఇండియాలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఎంత కోల్ అయితే అవసరం ఉందో కూడా, ఎందుకంటే పాండమిక్లో మనకి ఏంటంటే లైక్ ఎవ్రీ వన్ మనం స్టేయింగ్ హోమ్ రైట్, సో అప్పుడు మనకి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ అనేది మనం ఇక్కడ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో మనకి సప్లై ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడు కూడా కోల్ ఇండియా అనేది ఒక సపోర్ట్ అనేది చాలా ఎక్స్టెన్షన్గా ఉందన్నమాట. అందుకోసం మనకి ఈ యొక్క లైక్ మనకు ఒక వార్మ్ సపోర్టింగ్కి కోల్ ఇండియాకి రీసెంట్గా ఒక అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు బుక్స్ అండ్ ఆథర్స్. మనకి మరి బుక్స్ అండ్ ఆథర్స్లో ఈరోజు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎ నేషన్ టు ప్రొటెక్ట్ అనే బుక్ని రీసెంట్గా ప్రియం గాంధీ గారు రచించడం జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆథర్ ఇందులో ఏం డిస్క్రైబ్ చేశారు, ఎ నేషన్ టు ప్రొటెక్ట్ అన్నారు రైట్. అండ్ ఎవరు లాంచ్ చేశారో కూడా డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ యాక్చువల్గా మీకు ఒక ఓవర్వ్యూ ఉండాలి. ఆ బుక్ యొక్క టైటిల్, ఆథర్ ఎవరు, అందులో ఏం డిస్క్రైబ్ చేశారు. టు ప్రొటెక్ట్ అన్నారు కాబట్టి మీరు రిలేట్ చేసుకోవాలి, ఇది పాండమిక్కి సంబంధించింది. లాస్ట్ 2 ఇయర్స్లో మనకి ఉన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రోల్ అనేది ఏ విధంగా ఉంది ఇండియాని ప్రొటెక్ట్ చేయడంలో అనే కొన్ని కీ హైలైట్స్ని యాక్చువల్గా ప్రియం గాంధీ గారు ఈ బుక్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈ బుక్ని కూడా రీసెంట్గా లాంచ్ చేసింది యూనియన్ హెల్త్ మినిస్టర్ అనమాట మనకి మన్సుఖ్ మందవ్య గారు రీసెంట్గా ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈ బుక్ని రిలీజ్ చేశారు. అండ్ మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రోల్ అనమాట. అంటే ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్లో తన నేషన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేశారు అని కొన్ని హైలైట్స్ని ఈ బుక్లో డిస్క్రైబ్ చేశారు. అదే మనకి ఏ నేషన్ టు ప్రొటెక్ట్ అనే బుక్ అనమాట. ఈవెన్ మనకి ఈ బుక్ యొక్క డాక్యుమెంట్స్ కూడా విచ్ ఇస్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ సెంటర్స్ లీడర్షిప్ ఇన్ ద అన్ప్రెసిడెంటెడ్ టైమ్ అండ్ హౌ ఇట్ యాక్చువల్లీ టైడెడ్ విత్ ద నేషన్ త్రూ ద క్రైసిస్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు స్పోర్ట్స్ న్యూస్. యాక్చువల్గా మనకి ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది యాక్చువల్గా మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ రిగార్డింగ్ స్పోర్ట్స్ న్యూస్. బికాస్ మనం ఒలింపిక్ గేమ్స్ చూస్తుంటాం రైట్, ఈవెన్ సమ్మర్ ఒలింపిక్స్ అని, వింటర్ ఒలింపిక్స్ అని, పారాలింపిక్స్ అనేవి. పారాలింపిక్స్కి మళ్ళీ యూ కెన్ కన్సిడర్ హియర్ ఏదైనా కమిటీస్ ఉన్నాయా. ఈ విధంగా ఒకసారి ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు అంటే దాన్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే మీరు బేసిక్ ఫస్ట్ యాక్చువల్గా ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఎక్కడైనా మీరు ల్యాగ్ అవుతున్నారు, కొన్ని ఏరియాస్లో మిస్టేక్స్ చేస్తున్నారు, సో వాటిని ఓవర్కమ్ అవ్వడానికి మీకు ఎక్కువ టైం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏంటంటే బేసిక్స్తో పర్ఫెక్ట్గా ఉండండి. ఇక్కడ మనకి అట్లీస్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తెలియకపోతే అసలు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఏదైతే ఉందో దాని గురించి అర్థం అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? ఇంటర్లింకింగ్ ఉంటాయి కాన్సెప్ట్స్ ఎప్పుడు కానీ. అండ్ నౌ మనం ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్లయితే
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ అనేది 2023లో జరగబోతుంది. ఆ సెషన్కి ఏంటి అంటే మనకి ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది. అందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది. ముంబైలో ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది ఈ యొక్క 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఏదైతే ఉందో దాన్ని. మరి ప్రీవియస్గా ఎప్పుడైనా ఇండియా హోస్ట్ చేసిందా? ఇదే ఫస్ట్ టైం అంటే ప్రీవియస్గా కూడా ఇండియా హోస్ట్ చేసింది. అది మనకి 1983లో న్యూఢిల్లీలో యాక్చువల్గా ఇలాంటి ఒక సెషన్ని ఇండియా ఆల్రెడీ హోస్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం వచ్చే 2023లో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా హోస్ట్ చేయబోతుంది. అండ్ 2022లో ప్రస్తుతం జరిగిన ఒలింపిక్ సెషన్ని బీజింగ్ చైనా హోస్ట్ చేసింది. ఇస్ ఇట్ క్లియర్? మరి దానికి యాక్చువల్గా రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఇండియా మనకి నీతా అంబానీ గారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ మీకు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకున్నా కూడా, అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ యొక్క కమిటీ సెషన్ ఏదైతే ఉందో దీన్ని హోస్ట్ చేయడానికి సమ్ అదర్ ఏంటంటే కొంతమంది మెంబర్స్ కానీ డెలిగేట్స్ ఇందులో రిప్రజెంటేటివ్ పార్టిసిపేట్ చేస్తుంటారు. సో బేస్డ్ ఆన్ సమ్ ఓటింగ్స్ మెజారిటీని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క హోస్ట్ కంట్రీని డిసైడ్ చేస్తారు. సో ఇన్ డీటెయిల్గా మీకు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేయండి, ఒకసారి ప్రతి పాయింట్ని క్లియర్గా చదవండి. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ దాని తర్వాత కూడా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ యొక్క కాన్సెప్ట్కి సంబంధించి. ఎందుకోసం ఇది యాక్చువల్గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను అంటే మీకు ఇన్ డీటెయిల్గా ఒకసారి ఒక ఓవర్వ్యూ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈవెన్ ఎక్స్ట్రా పాయింట్స్ని కూడా కొన్నిసార్లు నేను మీకు ఇస్తుంటాను. రైట్? సో ఒకసారి ఏంటంటే మీరు అది ఆ యొక్క స్లైడ్ నేను ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తానో నేను చెప్తూ ఉంటాను, లైక్ ఇన్ఫార్మ్ చేస్తుంటాను మీకు. ఏంటి జస్ట్ ఒకసారి ఆ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేయండి, ఆ పాయింట్స్ని క్లియర్గా చదవండి అని. చదివిన తర్వాత కూడా మీకు అర్థం అవ్వనప్పుడు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఇది మనకి బియాండ్ ద కాన్సెప్ట్ కాబట్టి మ్యాక్సిమం ఒకసారి మీకు ఓవర్వ్యూ ఇవ్వడం కోసమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మనం ఆబిచరీస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ రవీష్ తివారీ గారు చనిపోవడం జరిగింది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆబిచరీస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది పర్సన్ నేమ్, తర్వాత ఆ పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ అంటాం. అంటే ఇవన్నీ మీకు అచీవ్మెంట్స్ కానివ్వండి, కొంతవరకు ఏంటంటే కొన్నిసార్లు తన కాంట్రిబ్యూషన్స్, ఈ ఏరియాస్ అన్నీ మీకు ఒకే పార్ట్లో కవర్ అవుతాయి. అదేంటంటే ఆ పర్సన్ గురించి హిస్టరీ తెలుసుకుంటే, పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి మీరు వెళ్ళినట్లయితే మీకు అందులో అచీవ్మెంట్స్ కవర్ అవుతాయి, ఆ పర్సన్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కవర్ అవుతుంది, అండ్ యాజ్ వెల్ as తన కాంట్రిబ్యూషన్స్ ఏ ఫీల్డ్స్లో ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్? ఈ విధంగా. అండ్ అదర్ దాన్ దట్ అంటే పర్సన్ నేమ్ తర్వాత ప్రొఫెషన్ కవర్ చేయండి మ్యాక్సిమం. ఇలా మీకు ఏంటంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి కాకుండా ప్రొఫెషన్ ఇంకా పర్సన్ నేమ్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు మీకు ఎగ్జామినేషన్స్లో రావడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఎవరి గురించి, దట్ ఈస్ అబౌట్ రవీష్ తివారీ గారు. యాక్చువల్గా తను ఇండియా ఎక్స్ప్రెస్, ఇండియా టుడే, ఈవెన్ ఎకనామిక్ టైమ్స్ వీటిలో చాలా వాటిల్లో కూడా తను ఎడిటర్గా వర్క్ చేశారు కూడా. ఇస్ ఇట్ క్లియర్? ఇన్ డీటెయిల్గా ఒకసారి మనం కాన్సెప్ట్కి వెళ్దాము. అండ్ మనం ఫస్ట్ యాక్చువల్గా ప్రొఫెషన్కి వెళ్ళినట్లయితే రవీష్ తివారీ గారు సీనియర్ జర్నలిస్ట్ అనమాట. అండ్ ఈవెన్ తను ఏంటంటే హీ వాజ్ ద నేషనల్ బ్యూరో చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఏంటిది? ఇండియన్ ఎక్స్ప్రెస్కి తను నేషనల్ బ్యూరో చీఫ్ అనమాట. అండ్ హీ వాజ్ యాక్చువల్లీ పాపులర్ ఫర్ హిస్ పొలిటికల్ న్యూస్ రిపోర్టింగ్. ఈవెన్ యాక్చువల్గా ఈ ప్రీవియస్గా అంటే ఇక్కడ నేషనల్ బ్యూరో చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వర్క్ చేసే ముందు తన ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్ ఏంటి అంటే ఆల్సో సర్వ్డ్ as సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అట్ ఎకనామిక్ టైమ్స్, అసోసియేట్ ఎడిటర్ అట్ ఇండియా టుడే అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అట్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ హీ హ్యాడ్ డర్న్ హిస్ గ్రాడ్యుయేషన్ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే తన గ్రాడ్యుయేషన్ యాక్చువల్గా ఐఐటి బాంబేలో చేశారు. అండ్ ఈవెన్ మాస్టర్స్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో. మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పైన క్వశ్చన్స్ అడగరు. మిమ్మల్ని మేజర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ప్రొఫెషన్. ఒకవేళ ఆ పర్సన్ ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏవైనా అచీవ్మెంట్స్ చేశారు తన లైఫ్ టైంలో అన్నప్పుడు అచీవ్మెంట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సపోజ్ ఇప్పుడు మనం ఏంటంటే ఎవరైనా సింగర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, లైక్ ఫిలిం వాళ్ళ గురించి, వాళ్ళు ఏమైనా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ ఏవైనా ఇలా విన్ అయ్యారు అంటే ఆ అవార్డ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ లేదా పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువగా అడిగేది ప్రొఫెషన్ ఇంకా ఆ పర్సన్ నేమ్ కొన్నిసార్లు, బట్ మ్యాక్సిమం ప్రొఫెషన్ అడుగుతుంటారు. ఎప్పుడు కనుక పర్సన్ చనిపోయారంటే అసలు పర్సన్ ఎవరు అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్. ఇస్ ఇట్ క్లియర్? విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ everyone. And also if you will be having any of the doubts, try to mention in comment section. Stay safe and stay